ఏం ఆలోచిస్తున్నావు బాబాయ్? ఏమి లేదు నాయన. ఏం లేదేం బాబాయ్, అంతనా ఆలోచిస్తున్నావు? ఈసారి వరి పంట వేస్తున్నావు బాబాయ్? ఏం చేద్దాం నాయన, పోయినేటి పత్తి పంట వేసి నష్టపోయినా. సీడ్ సౌకర్ దగ్గర తీసుకున్నప్పు అలాగే ఉంది. ఈసారి పంట వేద్దామంటే కూడా సీడ్ సౌకర్ అప్పిస్తలేదు నాయన. అందుకే ఏం చేయాలో ఏదో చేస్తూ కూర్చున్నా. ఇప్పుడు ఎలా బాబాయ్ మరి? ఏం చేద్దాం నాయన, ఈ ఏడు భూమి బీడి పెట్టి ఏదో కూలీనాలు చేసి అప్పు తీర్చేయాలి. నా కర్మిటి కలిసి వచ్చింది. బాబాయ్ ఏం బాబాయ్ అట్లా మాట్లాడుతున్నావు? బాబాయ్ ఈసారి పంట వేద్దామంటే కూడా సీడ్ సౌకర్ అప్పిస్తలేరు నాయన. అందుకే ఏం చేయాలో ఏదో చేస్తూ కూర్చున్నా. ఏం చేద్దాం నాయన, ఈ ఏడు భూమి బీడి పెట్టి ఏదో కూలీనాలు చేసి అప్పు తీర్చేయాలి. నా కర్మిటి కలిసి వచ్చింది. హలో హలో విజయ్, ఎక్కడ? చెప్పురా, తిన్నికి ఇంటికి వస్తుండా? నీతో ఒక విషయం మాట్లాడాలరా. అవునా, ఏంది? ఏం లేదు, మనమందరం మారి కలిస్తే మాట్లాడుతుంటే పని మనం అందరం. అట్లానా, సరే సరేలే. ఓకే బాయ్ మరి. బాయ్ రా. హలో హలో కార్తిక్, చెప్పని. మన ఊర్లో సినబాబు ఉన్నాడు కదరా. అవును. బాబాయ్ పోయినసారి పంట వేసి నష్టపోయారా. ఈ అడుగున పంట వేయాలనుకున్నాడు. దానికి సరిపడా డబ్బులు లేక అప్పులే కూలి పని చేసుకొని బతా అంటున్నారా. అరే అవునారా? అందుకేరా ఆ పంట వేసుకోవడానికి. ఏం రావని గల ఇంకా రానే రాలే. వస్తున్నారా?
ఏంట్రా చెప్పని కలుద్దామని చెప్పిరు? చెప్పలేవారా మన నెలకి? లేదురా, ఊక అందరం కలుద్దామని చెప్పినా మ్యాటర్ ఏం చెప్పలేదు. ఆ విషయం నీకే తెలుసు కదరా, అందరికీ క్లియర్గా చెప్పు. ఏం లేదురా, మన ఊర్లో సీనయ్య ఉన్నాడు కదరా. బాబాయ్ పోయినసారి రైతులకు సాయం చేద్దామంటే మంచి పనే కదరా, చేద్దాం. చేద్దాంరా, మన వల్ల ఒకరికి హెల్ప్ అవుతుందంటే మంచిదే కదా, చేద్దాం. చెప్పరా విజయ్, మరి నువ్వేమంటావు? రైతులు అన్నాక కష్టాలు ఉంటాయిరా. అతనికి ముందులే అప్పు ఉందా అంటున్నాను. మనకెందుకు లేరా, నాకైతే ఇష్టం లేదు. అవసరమారా మనకి? ఎవరు పని వాళ్ళు వేసుకుంటే అయ్యే పని. నా ఉద్దేశం ఏది చెప్పినా తర్వాత మీ ఇష్టం. మనకెందుకంటావు ఏంట్రా? మనం అన్నం తింటున్నాం అంటే ఆ పంటను పండించిన రైతు ఎంత అనిల్, బాబాయ్ బాబాయ్ ఏం నేను ఇలా వచ్చారు? ఏం లేదు బాబాయ్, నీకోసం వచ్చినాం. ఏం బాబాయ్ ఒంట్లో బాగాలేదా? లేదు నైనా.
కూలు వేచింటి పాలు మరి పండుకున్నాను. ఏం చెప్పు నాయనా? ఏం లేదు బాబాయ్, డబ్బులు లేక పొలం బీడు పెట్టుకున్నావు బాబాయ్. ఆ విషయంలో ఏమైనా సహాయం చేద్దామని నేను నా ఫ్రెండ్స్ అందరం వచ్చినాం బాబాయ్. మీకెందుకు నైనా ఇంత శ్రమ? నా బతికి ఇట్టే ఉంటుంది. కూలి పని చేస్తూ బతికేస్తా. వద్దులేనైనా. ఏంటి పెద్ద అయినా పంట పండించే రైతువి నువ్వే అట్లా మాట్లాడితే ఎట్లా? పెద్దయినా డబ్బు గురించి నువ్వేం ఆలోచించొద్దు. ఈ డబ్బులు తీసుకొని ముందు పంట వేయి. అలా అనకు పెద్దయినా, మీలాంటి రైతులు పండిస్తేనే మాలాంటి ప్రజల ఆకలి తీరుతుంది. కాదనకుండా తీసుకో పెద్ద తీసుకో బాబాయ్. తీసుకో తీసుకో పెద్ద అయినా, తీసుకో పెద్ద అయినా. ఏమోనైనా నా గురించి ఇంత ఆలోచించి నా పరిస్థితి అర్థం చేసుకొని నాకు ఈ సహాయం చేస్తున్నారు. మేమేం మర్చిపోలేను. ఇక నుంచి నేను మంచి పంట పండిస్తున్నాను. అబ్బా పెద్దయినా, నువ్వేం ఆలోచించకుండా ముందు ఆ డబ్బు తీసుకొని పంట వేయి. సరే పెద్దయినా, మేము ఇక వెళ్ళొస్తాం. వేస్తాం బాబాయ్. పోయిస్తాం పెద్ద అయినా, ఆరోగ్యం జాగ్రత్త. నేను పండించిన పంట ఇంత మంచిగా రావడానికి కారణమైన ఆ పిల్లలతో నా సంతోషాన్ని పంచుకోవాలి. ఆ పిల్లలు సహాయం చేయడం వల్లనే నాకు పంట మంచి దిగుబడి వచ్చింది. నా అప్పులు తీరినాయి. వాళ్ళు సహాయం చేసిన డబ్బు తిరిగి ఇవ్వాలా. అరే పెద్దరా, ఏం పెద్దయినా ఇటు వచ్చినావు? మీకోసం వెతుక్కుంటూ వచ్చినానైనా. ఏం బాబాయ్, ఏమన్నా పని ఉందా? అవును, పంట ఎలా ఉంది బాబాయ్? అదేనైనా పంట గురించి మాట్లాడడానికి వచ్చినాను. మీ సహాయం ఊరికే పోలేదు నైనా. ఊరి పంట వేశాను, మంచి దిగుబడి వచ్చింది. ఇదిగోనైనా, నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా కన్నీళ్ళు తుడిచి నన్ను ఆదుకున్నారు. మీ రుణం ఎలా తీర్చాలి నైనా? పెద్దయినా డబ్బు మళ్ళీ మాకు ఇవ్వాలని ఇవ్వలేదు. పంట పండించిన రైతు కళ్ళల్లో సంతోషం చూడాలని ఇచ్చినాం. అయినా ఆ డబ్బు మాతో ఉంటే పంట పండించగలమా? అదే డబ్బు నీతో ఉంటే పంట పండించి ఎంతోమంది ఆకలి తీరుస్తావు పెద్దయినా. అయినా
జీతాలకు పనిచేసే మేమే ఇలా ఉంటే కోట్ల మంది ఆకలి తీర్చే రైతుకు ఎంత గర్వంగా ఉండాలి. రైతు కష్టపడి పంట వేస్తేనే ఈ ప్రపంచం బతుకుతుంది. ప్రపంచాన్ని బతికించే రైతుకే ఈ ప్రపంచమే సహాయం చేసిన తక్కువే పెద్దాయన. రైతు తను కోరుకున్న పంటను కష్టపడి పండించి దేశ ఆకలిని తీరుస్తాడు. రైతు కోరుకున్న పంటను పండిస్తాడు కానీ కోరుకున్న తిండి తినలేడు. రైతు ఏది ఎంత పండించినా తన పొలానికి సర్ది కట్టుకుని పోయి కారమన్నం తినైనా ఆ పంటను పండిస్తాడు. అంతటి ఓర్పు రైతులకు తప్ప ఇంకెవరికి ఉండదు పెద్దాయన. మీరు చెప్పేది నిజమే నాయనా. మీకైనా డబ్బు ఎలాగొస్తుంది, నష్టపడితేనేగా వచ్చేది. లేదనుకున్న తీసుకోండి నాయనా. పెద్దాయనా, పంట దిగుబడి రాక పంట వేసిన పొలంలోనే రైతులు పురుగుల మందు తాగి చనిపోతుంది. మనకెందుకులే అనుకునే ఈ సమాజంలో మనం ఉన్నాం పెద్దాయనా. రైతు కూడా పంట వేయకుండా పట్టణం వెళ్ళి బతకాలనుకుంటే మనకెందుకులే అనుకునే ఈ సమాజానికి అన్నం పెట్టి ఆకలి తీర్చేది ఎవరు పెద్దాయనా? మీరన్నట్టు ఈ ప్రపంచం మా వెనకాల ఉంటే మా రైతులం ఎన్ని కోట్ల మందికైనా కష్టపడి పంట పండించి వారి ఆకలి తీరుస్తాం నాయనా. మా రైతుల కష్టాలను ఇంత బాగా అర్థం చేసుకున్నందుకు మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను బాబాయ్. మీరు చేసే సహాయం ముందర మేము చేసిన సహాయం ఎంతటిది బాబాయ్? మీ రైతుల కష్టానికి మేమే నమస్కరించాలి.